మే 3వ తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం గురించి మోదీ గారు కూడా చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాన్ని ఎందుకు చాలా లైటర్ వేలో తీసుకుంటున్నారు? విపక్షాలు సంధిస్తున్నటువంటి ఈ ప్రశ్నలకి ఎందుకు సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతూ ఉన్నారు? అసలు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది కదా, దీనివల్ల అనుకూరే ప్రయోజనం ఏమిటి? అలాగే ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అసలు ఈయన ఏం చేస్తా ఉన్నాడో, ఇప్పటిదాకా ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడో తెలియట్లేదు. అందరికీ నమస్కారం. ఎంత పెద్ద దేశం అయినా, ఎంత గొప్పగా మనం చెప్పుకుంటున్నా, కొన్ని విషయాల్లో మాత్రం మనం తలదించుకునే పరిస్థితే వస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు కేటగిరీల్లో పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఇంకా అభివృద్ధి శూన్యతే కనిపిస్తోంది. దీనికి ఒకరిని నిందించి ప్రయోజనం లేదు. ఓవరాల్గా వ్యవస్థ మొత్తం కూడా ఈ విధంగా దిగజారిపోయి ఉంది. దీన్ని మార్చాలంటే మూలాల్లోంచి మార్చాలి. కఠినమైన చట్టాలు తీసుకురావాలి, వాటిని అమలు చేయాలి, తదనుగుణంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, అధికారుల్ని కూడా ఒళ్ళు వంచి పనిచేసేలాగా, కర్తవ్య దీక్షతో పనిచేసేలాగా తయారు చేసి తీర్చిదిద్ది ముందుకు సాగనివ్వాలి. అలా చేయకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మే 3వ తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం గురించి మనందరికీ తెలిసిందే. దీనిపైన సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తాజాగా అవి అందరూ కూడా ఆలోచించాల్సినవే. కేంద్రానికి అలాగే సంబంధిత శాఖలకి, సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఇది కాదు కదా మనం ఆలోచించాల్సింది. వ్యవస్థాగతంగా ఉన్నటువంటి లోపాలని సరిదిద్దకుండా ఇలా ఎన్నాళ్ళు అప్పటికప్పుడు సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో సమస్య ఉత్పన్నమయ్యేదాకా సైలెంట్గా ఉండిపోవటం, ఇలాంటివి చేయటం ఇది కాదు కదా. ఇది తాత్కాలిక ఉపశమనాల కిందకు వస్తుంది. శాశ్వతంగా విద్యార్థులకు న్యాయం చేసేది ఎప్పుడు? అది కనిపించట్లేదు. మోదీ గారు కూడా చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాన్ని ఎందుకు చాలా లైటర్ వేలో తీసుకుంటున్నారు? విపక్షాలు సంధిస్తున్నటువంటి ఈ ప్రశ్నలకి ఎందుకు సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతూ ఉన్నారు? అసలు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది కదా, దీనివల్ల అనుకూరే ప్రయోజనం ఏమిటి? దీనికంత సమర్థత లేకపోతే దీన్ని పక్కన తీసి పెట్టేయచ్చు. ఇంతకుముందు రాష్ట్రాల అధీనంలో జరిగేవి కదా ఈ పరీక్షలు, అప్పుడు లేనన్ని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అంతా ఒక దగ్గరకు చేర్చాలన్న ఆలోచన గొప్పదే అయినప్పటికీ కూడా అది నిర్వహించలేకపోతున్నప్పుడు మీ బలహీనత కనిపిస్తోంది. దాన్ని ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది దేశాన్ని, ప్రజల్ని, విద్యార్థుల్ని మోసం చేసినట్లే అవుతుంది. ఈ నీట్ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బదులుగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం మీదనే సుప్రీంకోర్టు మాట్లాడిందనమాట. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి ఈ ఎన్టీఏ అనేది ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు అని చెప్పి అసహనం వ్యక్తం చేస్తూ కేంద్రంతో పాటుగా ఎన్టీఏ, సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఇంకా ఏమందంటే, ఎన్టీఏ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 2024లో కూడా పేపర్ లీక్ వ్యవహారం జరిగింది, దాని నుంచి మీరేం నేర్చుకున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు కూడా మానిటరింగ్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ప్రతిపాదనల్ని ఎన్టీఏ అంగీకరించింది, కానీ వాటిని అమలు చేయకుండా విఫలమైంది, మరలా తప్పులకు కారణమైంది. అందుకని చెప్పేసి ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు మీరు చేపట్టారో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ వివరాలకు సంబంధించి రాబోతున్న గురువారం లోపలగా అఫిడవిట్ దాఖలు చేయండి అని ధర్మాసనం ఎన్టీఏను ఆదేశించింది. అలాగే ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అసలు ఈయన ఏం చేస్తా ఉన్నాడో, ఇప్పటిదాకా ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడో తెలియట్లే. కేంద్రంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కూడా ఇతను ఒక విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. ఇతను రాజీనామా చేయడానికి అర్హుడు. ఇతను దిగిపోవాలి స్వచ్ఛందంగా తనకు తానుగా, లేదా మోదీ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని ముందు అతన్ని దించేయాలి, సమర్థుడిని అక్కడ పెట్టాలి. అలాగే ఎన్టీఏ వంటి సంస్థల మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి. సాధ్యాసాధ్యాలు ఇత్యాది విషయాలన్నింటి మీద కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి మనం లిస్టు చూసుకుందాం. ఈ మే 3, 2026న నీట్ యూజీ పరీక్షలు జరిగినాయి.
రద్దయిపోయాయి. విద్యార్థులు ఆందోళన చెందారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మే జూన్ 2024 నీట్ పరీక్షల్లో తీవ్రమైన మార్కుల అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి. మనం చాలా గట్టిగా ప్రశ్నించాం. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో అదే సమయంలో జరిగిన యూజీసీ నెట్ పరీక్ష కూడా లీక్ అయింది. దాంతో అది కూడా రద్దు చేయబడింది. ఆటలాడుకుంటున్నారా విద్యార్థులతో? మీరు గట్టిగా పెద్ద స్పీచ్లు ఇవ్వడం కాదు కదా, విద్యార్థుల్ని ఎందుకు ఇంత కలుషితం చేస్తున్నారు? వాళ్ళ మెదళ్లతో ఎందుకు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు? మీకు చేత కాకపోతే మా వల్ల కావట్లేదు మహాప్రభు అని రాష్ట్రాలు వదిలేసేయండి. అదే ఫిబ్రవరి 2024లో యూపీలో 60 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినటువంటి ఈ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్షను పూర్తిగా రద్దు చేశారు. అలాగే తెలంగాణ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2023 మార్చిలో జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1తో పాటుగా పలు ఉద్యోగాల పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఆ తర్వాత సిబిఎస్ఈ 10th, 12th ఈ రెండింటికి సంబంధించిన క్లాస్ పేపర్స్ లీక్ అయ్యాయి మార్చి 2018లో. ఈ సిబిఎస్ఈ 10వ తరగతి మ్యాథ్స్, 12th స్టాండర్డ్ ఎకనామిక్స్ పేపర్లు లీక్ అయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే 45కు పైగా ఈ యొక్క పేపర్ లీకేజీ వ్యవహారాలు చోటు చేసుకున్న ఈ ప్రభుత్వ హయాంలోనే, ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలోనే విద్యార్థుల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? వాళ్ళకు ఓటు హక్కు లేదనా, లేకపోతే అక్కడ మీ రాజకీయాలకు పెద్దగా ప్రభావం ఉండదనా, ఎందుకంత నైరాశ్యం వహిస్తూ ఉన్నారు? ఎన్సీఆర్టీ తీసుకొచ్చారు, చాలా బాగుంది. అలాగే త్రిభాషా విధానం తీసుకొచ్చారు, చాలా బాగుంది. కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? వీళ్ళు గెలుస్తున్న రాష్ట్రాల్లోనే ఇంప్లిమెంట్ అవుతోంది. మిగతా అన్ని చోట్ల వాళ్ళకు నచ్చినట్లుగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు, నిషేధిస్తూ ఉన్నారు విధానాల్ని. మీరు వాటిని అధిగమించి ఏమన్నా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా? లేదు. చట్టాలు తీసుకొస్తారు గొప్పగా, ఇంప్లిమెంటేషన్ మాత్రం శూన్యము. మొన్న కర్ణాటక కలబుర్గిలో మే 2026కు సంబంధించినటువంటి పరీక్షల్లో పియూసీలో 92% మార్కులు సాధించిన 18 ఏళ్ల విద్యార్థిని నీట్ పరీక్ష కూడా బాగా రాసింది. అయితే పేపర్ లీక్ వల్ల పరీక్ష రద్దు అయిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర లాతూర్లో ఇదే ఎగ్జామ్ మళ్ళీ రద్దవడం వలన ఓ రైతు కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి. రాజస్థాన్ సికర్, ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో సేమ్ ఈ యొక్క నీట్ యూజీ పరీక్షల వలన డిస్టర్బ్ అయినటువంటి విద్యార్థులే ప్రాణాలు కోల్పోయారు. 650కి పైగా మార్కులు వస్తాయని ఆశించారు అభ్యర్థులు. పరీక్ష రద్దు కావడంతో నిరాశకులోనే తమ ప్రాణాలు తీసేసుకున్నారు. అంతేకాదు మనకి ఇక్కడ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఈ తాజా గణాంకాలను తీసుకుంటే భారతదేశంలో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కేవలం పరీక్షల భయం, ఇలాంటి అనిశ్చితి వల్ల ప్రతిరోజు సగటున 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రస్తుత గవర్నమెంటు విద్యార్థి కోణంలో పూర్తి స్థాయిలో విఫలం. ఇక ఎక్కడ ఫెయిల్ అవుతోంది ఈ మోదీ గవర్నమెంట్ అనేది మనం మాట్లాడుకుంటే, కేంద్రీకరణ. ఒకేసారి దేశవ్యాప్తంగా అందరికీ ఎగ్జామ్స్ నిర్వహించాలి అనే ఆలోచన గొప్పదైనప్పటికీ కూడా ఎన్టీఏ ఫెయిల్యూర్ వల్ల కేంద్రం కూడా ఫెయిల్ అవుతోంది. టెక్నాలజీ లోపాలు, అవుట్సోర్సింగ్ ఇవ్వడాలు ఇక్కడ కూడా మనకి కనిపిస్తోంది. ఈ పరీక్షా పత్రాల ముద్రణ, రవాణా మరియు ఆన్లైన్ సెంటర్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్స్ చేయటం, ఈ ప్రైవేట్ సెంటర్లలో భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉండటం లేదు. వెరసి ఇది జరుగుతూ ఉంది. మీరు ఎస్ఏఆర్ వంటిది విధించి ఎన్నికలను ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారో, ఈవీఎంలను ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారో, విద్యార్థులకు సంబంధించిన పేపర్లను కూడా అంతే స్థాయి భద్రత మధ్య కాపాడుతూ ఈ జాతి భవిష్యత్తును కాపాడాలి. ఎక్కడో మిస్ అవుతున్నారు, ఎందుకో తేలిపోతున్నారు. ఈ విషయంలో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మీ అందరిది. అలాగే పేపర్లు లీక్ చేసే కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ అంటే వ్యవస్థీకృత నేరంను ముందే పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ దేశ భద్రత కోసం ఎంత పెడతామో భావితరాల భవిష్యత్తు కోసం కూడా అంతే పెట్టాలి కదా. మరి ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యం చెందుతున్నట్లే కదా. ఇక్కడ వ్యవస్థీకృత నేరాన్ని ముందుగానే పసిగట్టడంలో ఫెయిల్ అవ్వటం కూడా ప్రధానమైనటువంటి కారణం ఇలాంటివి రిపీట్ కావడానికి. దోషులకు వేగముగా శిక్షలు కూడా పడటం లేదు. ఒకడెవడో బయలుదేరుతాడు, ఒక ప్రొఫెసరో లేకపోతే ఎక్కడన్నా ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఇక్కడ లీక్ అవుతూ ఉంటాయి సహజంగా. వాళ్ళని ఏం చేయాలి? ఉరి శిక్ష కూడా తక్కువే, కానీ మన దేశం ఉదార దేశం కాబట్టి యావజ్జీవ శిక్షను, భయంకరమైన శిక్షను వెయ్యాలి. కానీ అటువంటి నేరాలకు పాల్పడిన వారికి ఏం శిక్ష వేస్తున్నారో ప్రపంచానికి కూడా చెప్పేటటువంటి
విధానం లేదు ఈ దేశంలో. ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేయాలి కదా, వీళ్ళని అలా చేస్తున్నాం, వీడి తప్పు చేసినందుకని. ఎక్కడ చేశారు మీరు? విద్యార్థులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆన్లైన్ గేమింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు ఇత్యాది వాటి మధ్య నలిగిపోవడంతో పాటుగా ఈ యొక్క ఎగ్జామ్స్, వీటి ప్రెజరు, ఈ కార్పొరేట్ చదువులు, ఏ కార్పొరేట్ స్కూల్కి లేకపోతే కాలేజీకి గ్రౌండ్ ఉండదు, కానీ వాటికి పర్మిషన్స్ ఉంటాయి. విద్యార్థుల్ని నూరుతూ ఉంటారు చేపల్ని నూరినట్టుగా. వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురవుతారు. ఒక లేత మనసులు, హృదయాలు, బ్రెయిన్స్ అవి వాళ్ళకి నరకం చూపించేలాగా ఈ విద్యా వ్యవస్థలన్నీ మారిపోయి కార్పొరేట్ కల్చర్తో నాశనం చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఇక గవర్నమెంటు స్కూల్స్, కాలేజీల్లో విద్యా ప్రమాణాలు కొన్ని చోట్ల అద్భుతంగా ఉండొచ్చు, కానీ కొన్ని చోట్లయితే అసలు మాట్లాడకపోవడం ఉత్తమం. ఇలా విద్యార్థుల మానసిక ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టరు, దాని మీద అవేర్నెస్ క్యాంప్స్ ఉండవు, ఏదో మమా అనిపిస్తారు అంతే. అందుకని ఏం చేయాలి అంటే ఉన్న చట్టాలు లేదా కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలని అమలు చేయాలి, కఠిన శిక్షలు విధించాలి, హై టైట్ సెక్యూరిటీ మధ్య విద్యార్థుల యొక్క పరీక్షలు నిర్వహించాలి లేదా ఆ పేపర్లను కాపాడాలి. వికేంద్రీకరణ అనేది ఏదైతే ఉందో ఆ విషయంలో కేవలం ఒక ఏజెన్సీ మీద కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలి. ప్రతి విద్యా సంస్థల్లో పరీక్షల సమయంలో ఉచిత కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా అవసరమే. ఎందుకంటే ఒకరి వలన ఒకరు ప్రభావితం అవుతూ ఉంటారు అలాంటి సున్నితమైనటువంటి సమయాలు. దయచేసి అర్థం చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం విదేశాంగ శాఖలో అద్భుతమైన మార్కులు సంపాదించుకుంటూ, రోడ్లు రవాణా మార్గాల్లో అద్భుతమైన మార్కులు సంపాదించుకుంటూ, శాంతి భద్రతల విషయంలో అద్భుతమైన మార్కులు సంపాదించుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో ఫెయిల్ అవుతూ ఉండడం చూస్తుంటే ఏమీ తెలియని వాడికి ఏకాదశి చావు, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య చావు అన్నట్లుగా ఉంది. మీరేమంటారు? మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ సలహాలు, సూచనల్ని కూడా గవర్నమెంట్కి తెలిసేలాగా మీ యొక్క కామెంట్స్ని వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయా పిఎంఓకి లేకపోతే సదరు పాలకులకి లింకప్ చేస్తూ చెప్పండి. మన బాధ్యతను మనం కనబరుద్దాం. బంగారు భవిష్యత్తు ఈ విద్యార్థులకు ఉండాలని కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.